రాయలసీమ ఏరియాలో బాలయ్య బాబు గారు చేసినటువంటి స్వర్ణాంధ్ర సాకార యాత్ర దిగ్విజయంగా పూర్తయిందనైతే చెప్పుకోవచ్చు. ఆయన ఎక్కడెళ్ళినా సరే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఘనంగా వెల్కమ్ చెప్పారు. తమ ఊరికి తమ ఇష్టమైనటువంటి హీరో వస్తే అది ఎంతలా వాళ్ళు వెల్కమ్ చెప్తారా అన్నది కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. చిన్న పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అంటూ తేడా లేదు. ప్రతి ఒక్కరూ ఆయనకు నీరాజనాలు పలికారు. అండ్ పొగాకుతో దండలైతే ఏంటి, చిన్న చిన్న పిల్లలు జై బాలయ్య అంటూ నినాదాలు చేయడం ఏంటి, అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కొంతమంది అభిమానులకు సంబంధించిన ఫ్యామిలీస్‌తో కానివ్వండి, కార్యకర్తల ఫ్యామిలీస్‌తో కానివ్వండి, ఫోటో షూట్స్ అయితే ఏంటి, అండ్ వాటితో పాటు అమ్మ, నాన్న, బాలయ్య అంటూ ఫ్లెక్సీలైతే ఏంటి, అండ్ జనాలలో నుంచి హారతి చేతితో హారతి ఇవ్వడం ఏంటి, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గజమాలలేంటి, అనేక రకములైన ఎంజాయ్‌మెంట్స్‌తో పాటు బాలయ్య బాబు గారు ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా అందరూ దిగ్విజయంగా ఎన్నికల్లో దాన్ని అంటే ఆ సందేశానికి తగ్గట్టుగా బాలయ్య బాబు గారు చెప్పినట్టుగా ఓటు వేసి తమను గెలిపిస్తారనైతే బాలయ్య బాబు గారు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు అభిమానులందరినీ చూసి. అండ్ మొత్తానికైతే జై బాలయ్య అంటూ రాయలసీమలో హోరెత్తించారు బాలయ్య బాబు గారు దాదాపు 20 రోజుల పాటు. ఇక ఉత్తరాంధ్రలో తన యాత్ర మొదలవబోతుంది.